వివాహ జ్యోతిష్యము పెడదోవ పడతా ఉంది. అంటే దారి తప్పి వివాహ జ్యోతిష్యం ఎట్లంటే అట్లా వెళ్ళిపోయింది. దానికి ఒక వాలు వంక. అసలు వివాహ జ్యోతిష్యం అంటే ఏంది? అబ్బాయి అమ్మాయి వివాహం చూసేటప్పుడు వీళ్ళకి ఏం చూస్తారు? వివాహం ఒక అబ్బాయికి అమ్మాయికి చూడాలి అంటే వివాహంలో ఏం చూస్తారు? ఎలిక పిల్లి అని ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టటమా? లేదు పాము ముంగీస అయిందని ఒక కారణం చెప్పి చెడగొట్టటమా? లేదు పులి మేక అయిందనో, లేకపోతే నక్షత్రాలు కలవలేదనో, వేద నక్షత్రాలు అయినవనో, పోతే నైదన తార అయ్యింది నక్షత్రాలు అని చెప్పటము, రాశి కలవలేదు, ఆ రాసులు కూడా షష్టాష్టకాలైనవి. లేదు అంటే నవ పంచకాలు 9, 5 కాంబినేషన్, షష్టాష్టకం అంటే 6, 8 కాంబినేషన్ అయిందనో, లేదు 2, 12 కాంబినేషన్, ఈ రకంగా గణకూటములు అంటే రాక్షస గణం అయిందనో, అమ్మాయి అబ్బాయి మనుష్య రాక్షస గణాలు అయ్యాయని ఈ రకంగా చెప్పేసి ఎక్కువగా మీకు అష్టగుణ కూటమిలో నక్షత్ర కూటమి అంటే తారా కూటమి, దాన్నే తారాబలం అంటారు. దాంట్లో నైదన తారలైందని, వేద నక్షత్రాలైందని చెప్పటం. ఇంకో కూటమి ఇటు చూడు డాడీ. వర్ణ కూటమి, వశ్య కూటమిలో పెద్దగా నన్ను మీకు ఆఫ్ చేసేయి. ఇక్కడ ఉన్నాం మైక్ డాడీ. మైక్ ఆపుకోండి, మైక్ ఆపుకోండి, మైక్ ఆపండి. మీకు 8 కూటాల్లో వర్ణ కూటమి, వశ్య కూటమికి పెద్దగా మీకు ఎవరు కూడా వివాహాలు ఆపటం లేదు. వర్ణ కూటమి, వశ్య కూటమిలో ఆపుతుంది ఎక్కడి అంటే నక్షత్ర కూటమిలో ఎక్కువ ఆపుతున్నారు. ఆ నక్షత్ర కూటాలు నక్షత్రాలు కలవలేదని చెప్పేసి మీకు వివాహాలు ఒక కారణం చెప్పి ఆపేస్తా ఉన్నారు. యోని కూటంలో ఎక్కువ వివాహాలు ఎలిక పిల్లి అయిందని, పాము ముంగిస అయిందని, ఆవు పులి అయిందని చెప్పి ఎక్కువ మంది ఆపేస్తా ఉన్నారు. ఇది తప్పు. సరే, ఈ రోజు మనం ఒక అమ్మాయి అబ్బాయి వివాహంకి చూడాలి అంటే ఎంత ఎంత డీప్ గా చూడాలి అనేది నేను చెప్తాను. ఎన్ని విషయాలు చూడాలి. నేను దాదాపు ఈ క్లాసు 2 గంటలు జరుగుద్ది చాటు చూడటానికి. ఇంత 2 గంటలు చూడాల్సిన క్లాసుని వాళ్ళు ఒక ఎలిక పిల్లి అని చెప్పి మిమ్మల్ని అమాయకులు చేసి వివాహాలు చెడగొడతా ఉంటే మీరు ఎట్లా దాన్ని నమ్ముతారు? అది నమ్మకూడదు. సరే, ఈ రోజు కాకపోయినా రాబోయే రెండు రెండు తరాలకి 2 సంవత్సరాల తర్వాత అయినా ఈ వివాహ జ్యోతిష్యం మంచి దారి పట్టాలి. ఇప్పుడు వివాహ జ్యోతిష్యంలో చేస్తున్నటువంటి ఇది ఇలాంటివి ఉండకూడదు అని నా ప్రయత్నమే ఇది. అసలు వివాహం ఒక అమ్మాయికి అబ్బాయి చూడాలి అంటే ఎంత చూడాలి? ఇదే జ్యోతిష్యము. నాడీ దోషం, ఇద్దరికి నాడీ పొంతన కుదరలేదనో, ఆ అమ్మాయిది అబ్బాయిది ఏకనాడి అయ్యిందని వివాహం ఆపేయటం, అదే రాశులు కలవలేదని వివాహం ఆపేయటం, ఇట్లా మీకు చేసినప్పుడు అది సబబు కాదు. ఇది ఇంత ఇంత డీప్ గా మనం చూడాల్సి వస్తుంది అని నా ప్రయత్నం. సరే, చూద్దాం. మొదటిగా ఈరోజు 2 గంటలు ఈ అబ్బాయి అమ్మాయి చాట్లో ఎంత చూస్తారు అనేది మీకు నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి తీసుకున్నాం. వాళ్ళ మీరు తల్లిదండ్రులు ఏం చెప్తారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, టైం ఇస్తారు, ఆ పుట్టిన స్థలం ఇస్తారు. దాన్ని బట్టి అబ్బాయి లగ్న కుండలి, అమ్మాయి లగ్న కుండలి మనకి తయారవుతుంది. ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే అబ్బాయికి అమ్మాయికి మ్యాచింగ్ చూడాలి, ఎవరైతే జ్యోతిష్యం నమ్ముతున్నారో వాళ్ళు, నమ్ముతున్న వాళ్ళకే ఇది. నమ్మని వాళ్ళు మీ ఇష్టం. మీరు నమ్ముతున్నారు, నమ్మితే ఎంత నమ్మాలి, ఎంత చెప్పాలి? 2, 3 గంటలు చూడాల్సిన చాట్లు ఒక 2 నిమిషాలు ఎలిక పెళ్లి చెప్పి వివాహం ఆపటం అనేది కుదరదు. ఇంత డీప్ గా చెప్పాలి. నేనేంటంటే, ఎవరికైతే మీరు వివాహం చూస్తారో తప్పనిసరిగా వాళ్ళ అమ్మాయి గాని అబ్బాయి గాని సమయం కరెక్ట్ గా ఉండాలి. మీరు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పుట్టింది అంటే కుదరదు. అప్పుడు లగ్నాలు మారిపోతాయి. ఓకే, నక్షత్రాలు తిథులు అన్ని మారిపోతాయి. సో ఎవరికైతే నిజంగా జ్యోతిష్యం కావాలి అనుకున్నప్పుడు మీ సమయం కరెక్ట్ గా చెప్పగలగాలి. సాయంత్రం 5, 6 మధ్యన అమ్మాయి పుట్టింది సరే అంటే కుదరదు, వదిలేసుకోండి జ్యోతిష్యం. ఇక అది నామ నక్షత్రాలను బట్టి ఉంటది. ఓకే. డీప్ గా మీకు జ్యోతిష్యం కావాలి అంటే మీ కరెక్ట్ టైం తెలిసి ఉండాలి, పుట్టిన డేట్ తెలిసి ఉండాలి, తర్వాత పోతే లొకేషన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఇప్పుడు మనం చూద్దాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కుండల్లో ఏమి ఎంత డీప్ గా మనం చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి అబ్బాయి ఇక్కడ ఎక్కడైతే లా రాసి ఉందో, నేను నా ఎక్కడైతే లా రాసి ఉందో అబ్బాయి చాట్లో అది లగ్నం. నేను మౌస్ పెట్టాను ఇక్కడ, మార్కింగ్ కూడా చేస్తున్నాను. ఇది అబ్బాయిది ధనుర్ లగ్నం. ఓకే, ఎక్కడైతే అబ్బాయిది ధనుర్లగ్నం, నేను మౌస్ అలా బ్లూ చేశాను. ఇది అబ్బాయి ధనుర్లగ్నం. అమ్మాయిది ఇది మేష లగ్నం. లా రాశారు. లగ్నాన్ని వాళ్ళు రాసుకుంటారు. మీ ఇష్టం, అది స్టార్లు రాసుకోవచ్చు, లా రాసుకోవచ్చు, క్రాస్ మార్కులు రాసుకోవచ్చు. ఓకే, సరే. అబ్బాయి లగ్నంలో ఫస్ట్ ఏం చూస్తారు మీరు? జనరల్ గా ఏం చేస్తారు అంటే, నేను చాలా మంది నాకేం చెప్పారు అంటే, మీరందరూ కూడా అక్కడ ఈ గుణకూటములు చూస్తా ఉన్నారు. లేస్ట్ వెళ్తే ఎన్ని పాయింట్లు వచ్చినాయి, 36కి ఎన్ని పాయింట్లు వస్తాయి. ఇది జ్యోతిష్యం అంటే. వాళ్ళు ఇప్పుడు దాకా మీరు నమ్ముతుంది, మీకు చెప్పేవాళ్ళు కూడా 36కి ఎన్ని పాయింట్లు వచ్చాయి. అసలు గుణకూటమికి అసలు వెళ్ళకూడదు. వర్ణకూటమి, వశికూటమి, తారాకూటమి, యోనికూటమి, నాడీకూటమి, రాశికూటమి, గణకూటమి, గ్రహం, ఇవన్నీ కూడా ముందు వెళ్ళకూడదు. మీరు ఫస్ట్ జాతకము అంటే అబ్బాయి కుండలిలో అమ్మాయి కుండలిలో గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నవి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత మీరు భావబలాలు చూడాలి, దోషాలు చూడాలి. ఆ తర్వాత లాస్ట్ లో గుణకూటమి అనేది ఆ 8 కూటములు చూస్తారు. అంతేకాని మొదట్లోనే 36కి ఎన్ని వచ్చినాయి, ఎలిక పిల్లి కాదు. అసలు అది చూడకూడదు. ముందు చూడాల్సింది అబ్బాయి అమ్మాయి ఇద్దరి కుండలి. దీన్నే ఏమంటారంటే D1 చార్ట్ అంటారు. ఎక్కడైతే నేను మౌస్ పెట్టాను, ఈ మొత్తం చార్ట్ ని D1 చార్ట్ అంటారు. లేదు, దీనికి ఇంకొక పేరు రాశి కుండలి అంటారు. రాశి కుండలి అన్నా, D1 చార్ట్ అన్నా, లగ్న కుండలి అన్నా, జన్మ కుండలి అన్నా, అన్నీ ఒకటే పేరు. D1 చార్ట్ అన్నా, లగ్న కుండలి అన్నా, రాశి కుండలి అన్నా, జన్మ చార్ట్ అన్నా, అంతా ఒకటే పేరు. అయితే ఇప్పుడు లగ్న కుండలిలో ఫస్ట్ మనం చూడాల్సింది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, లగ్నం ఎక్కడైతే లా రాశారో అది లగ్నం. ఈ అబ్బాయికి ఇది ధనుర్లగ్నం, ధనురాశి. లగ్నం ఎలా కనుక్కుంటారో అది సపరేట్ క్లాసు, అది నేను చెప్పున్నాను ఇంతకు ముందు, లగ్నం ఎలా కనుక్కుంటారని. ఇప్పుడు ఇది లగ్నం అయితే రెండో భావం లగ్నం నుంచి మనం గడియారంలో ముళ్ళు ప్రకారం అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, పై నుంచి లగ్నం నుంచి పైకి ఎట్లా రావాలి. ఎక్కడి నుంచి లగ్నం స్టార్ట్ అయిందో అది మొదటి భావం. రెండో భావం ధనభావం, దీన్నే కుటుంబ స్థానం అంటారు. ఇక్కడ మకర రాశి, ఎక్కడైతే నేను మౌస్ పెట్టానో ఇది రెండో స్థానం. నెక్స్ట్ వచ్చేసి కుంభస్థానం, కుంభరాశి, ఇది మూడో స్థానం. ఓకే, తర్వాత నాలుగు వచ్చి మీనం. ఓకే, నాలుగో స్థానం అంటే దీన్ని అంటే గృహస్థానం అంటారు. ఇక్కడి నుంచి ఇలా లెక్కేసుకుంటే లగ్నాన్ని నుంచి లగ్నం, కుటుంబ స్థానం, భాతృస్థానం, మాతృస్థానం నాలుగో స్థానం, 5 పుత్రస్థానం మేష, 6 శత్రుస్థానం, 7 కలత్ర స్థానం, 7 అంటే మిథున రాశి. ఓకే, 6 అంటే వృషభ రాశి, 7 మిథున రాశి, 7 కలత్ర స్థానం, 8 కర్కాటక రాశి ఆయుస్థానం, 9 భాగ్యస్థానం సింహరాశి, 10 రాజ్యస్థానం, ఇది వచ్చేసి మీ కన్యా రాశి. ఓకే, 11 లాభస్థానం అంటారు, 12 వ్యయస్థానం. ఇట్లా భావాలు ఉంటాయి అన్నమాట. అయితే ఒక్కొక్క భావంలో గ్రహాలు ఉన్న పొజిషన్ ని బట్టి వాటి గ్రహ బలాలు ఫస్ట్ చేయాల్సింది. గ్రహాలు ఒక అబ్బాయిది ఒక అమ్మాయిది, ఇది వేదిక జ్యోతిష్యం. నేను చెప్పేది వేదిక జ్యోతిష్యం, కృష్ణమూర్తి పద్ధతి కాదు. కృష్ణమూర్తి పద్ధతి ఇంకొక టైప్ లో ఉంటది. వేదిక ప్రకారం ఒక అబ్బాయి అమ్మాయి మ్యాచ్ చూడాలి అంటే దాదాపు 3 గంటల చాట్ లో చూడాలి. 2 నిమిషాల్లో చెప్పేది కాదు వివాహ జ్యోతిష్యం అనేది.
సరే, ఇప్పుడు అబ్బాయి చాట్ లో రెండో స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, మూడో స్థానంలో శని ఉన్నాడు. 4 ఖాళీ, 5 ఖాళీ. 6లో కేతువు శుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే వృషభంలో. 7లో సూర్యుడు ఉన్నాడు. 8లో బుధుడు ఉన్నాడు. 9లో కుజుడు ఉన్నాడు. 10లో గురువు ఉన్నాడు. 11 ఖాళీ. 12లో రాహు ఉన్నాడు. ఇది గ్రహాల పొజిషన్. అయితే ఈ గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అన్నది ముఖ్యం. ఇప్పుడు అబ్బాయి తీసుకుంటే మనం గ్రహ స్థితి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గ్రహ బలాలు మనం లెక్క వేసుకునేటప్పుడు ఏ రాశిలో ఏ గ్రహము ఎంత బలంగా ఉంది. ఉదాహరణకి మీరు చూడండి, నేను మీకు చెప్పాను గ్రహాల గురించి చెప్పేటప్పుడు ఆ గ్రహము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రహం పక్కన వారాసి ఉంది అనుకోండి, వక్రీభవించింది. ఆ గ్రహము ఇంగ్లీష్ లో రెట్రోగ్రేడ్ అయ్యింది. మీకు చెప్పాను ఇంతకుముందు క్లాసులో. నేను రెట్రోగ్రేడ్ అంటే ఏంటి అనేది ఇంతకుముందు క్లాసులో చెప్పాను. అయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. భూమి నుంచి గ్రహం మనం ఆకాశంలో చూసినప్పుడు గ్రహము, అన్ని గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్ట్ సవ్య దిశ అంటారు. సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. కానీ గ్రహాలు కొంత టైంలో అవి వెనక్కి తిరిగినట్టు అనిపిస్తాయి కానీ తిరగవు. ఒక రాహుకేతువులే ఎప్పుడు కూడా రెట్రోగ్రేడ్ గా ఉంటాయి అన్నమాట. కానీ మిగతా గ్రహాలు, బుధుడు సంవత్సరంలో 3 సార్లు రెట్రోగ్రేడ్ అవుతాడు. ఓకే, అది మీకు ఇఫమెరీ స్టేబుల్ అని పంచాంగాల్లో ఉంటాయి. ఓకే, బుధుడు ఇక్కడ వక్రీకరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక గ్రహము వక్రీభవం చెందిందా, ఒక గ్రహము అస్తంగత్వం చెందిందా, గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అస్తంగత్వం అంటే ఆ గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చింది అని అర్థం. ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చింది అంటే దాన్ని కంబషన్ అంటారు, లేకపోతే అస్తంగత్వం అంటారు. గ్రహం వక్రీభవనం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటావా, గ్రహాన్ని మనం వాటి బలాలు లెక్కేసేటప్పుడు ఇది చాలా అవసరం అవుతాయి. శని వక్రీభవించాడు, ఏ గ్రహం కూడా సూర్యుడికి దగ్గరగా లేదు అంటే అస్తంగత్వం లేదు. కానీ గ్రహ డిగ్రీలను బట్టి చూస్తే చూడు, బుధుడు కర్కాటకంలో 3 డిగ్రీల 54 నిమిషాల 37 సెకండ్లు. ఏదైనా గ్రహము 5 డిగ్రీల లోపు ఉంది అంటే ఆ గ్రహాన్ని బాల్య స్థితిలో ఉంది అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనము గ్రహ బలాన్ని లెక్కేసేటప్పుడు ఆ గ్రహము ఎంత బలంగా ఉంది, 5 డిగ్రీల లోపల ఉంటే బాల్య స్థితి అంటే మనిషికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము లాగా గ్రహము కూడా 5 డిగ్రీల లోపల ఉంటే అది పర్ఫార్మెన్స్, దాని ఫలితం బాగా ఉండదు. ఒక గ్రహము వక్రీభవించింది అంటే దాని ఫలితం బాగా ఉండదు. కానీ జ్యోతిష్యంలో ఏం చెప్తారంటే శుభగ్రహాలు అయితే వక్రీభవించినా బాగుంటది. అది శుభగ్రహాల చాప్టర్ వేరు. లగ్నానికి ఏ ఏ గ్రహాలు శుభులు అవుతారు, ఏ ఏ గ్రహాలు అశుభ గ్రహాలు అవుతారు తర్వాత విషయం. ఇప్పుడు ఈ బుధుడు వక్రీభవించాడు, ఇతను బాల్య స్థితిలో ఉన్నాడు. మనం రాసుకోవాలి పేపర్ మీద. ఏం రాసుకోవాలి, ఒక్కొక్క గ్రహం. బుధుడు వక్రీభవించాడు, బాల్య స్థితిలో ఉన్నాడు. నెక్స్ట్, శుక్రుడు 5 డిగ్రీల 42 నిమిషాలు అంటే వృషభంలో ఉన్నాడు. ఇది కూడా ఆల్మోస్ట్ 5 డిగ్రీలు కొంచెం అంటే 42 నిమిషాలు అంటే ఇంకొక డిగ్రీకి 18 నిమిషాలు తక్కువ. శుక్రుడు కూడా ఇక్కడ బాల్య స్థితిలో ఉన్నాడు. ఓకే, శని వక్రీభవించాడు, కుంభ కుంభంలో 6 డిగ్రీల్లో ఉన్నాడు. కాబట్టి మనకి ఎక్కువగా శుక్రుడు వక్రీభవించాడని రాసుకోవాలి, బుధుడు వక్రీభవించాడు, శుక్రుడు వక్రీభవించడం కాదు బాల్య స్థితిలో ఉన్నాడని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏదన్నా గ్రహము 25 డిగ్రీలు దాటి ఉందేమో చూసుకోవాలి. ఎందుకు అంటే 25-30 డిగ్రీల మధ్యలో ఉంటే గ్రహం దాన్ని మృత స్థితి అంటారు. ఓకే, 13 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉంటే యవ్వనంలో ఉంటుంది. 15 డిగ్రీ 20 డిగ్రీ 15 డిగ్రీల దాకా యవ్వనం. 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో కౌమారం అంటే యవ్వనం తర్వాత మనిషి కొంచెం ఆ ఒక 30 సంవత్సరాల తర్వాత కౌమారంకి వస్తారు. అలా గ్రహం కూడా అలా బాల్య స్థితి, యవ్వన స్థితి అట్లా ఉంటాయి అన్నమాట. కౌమార స్థితి, మృత స్థితి అట్లా. ఇక్కడ ఏ గ్రహం కూడా మనకి 25-26 డిగ్రీలు దాటి లేదు. అంటే మృత స్థితిలో ఏ గ్రహం కూడా మనకి లేదు. తర్వాత మనం ఇందులో చూడాల్సింది ఏంటంటే ఏదైనా గ్రహము ఉచ్చ స్థితి పొందిందా చార్ట్ లో.
ఉచ్చ స్థితి పొందితే అది రాసుకోవాలి మనం. ఉచ్చ స్థితి పొందటం అంటే అది మంచి మంచి ఆ గ్రహానికి శుభం ఇస్తుంది. ఉచ్చ స్థితి పొందటం అంటే ఇప్పుడు ఈ చార్ట్ లో ఈ అబ్బాయి ధనుస్సు లగ్నంలో ఏదైనా గ్రహము ఉచ్చ స్థితి పొందిందా లేదు అంటే సొంత క్షేత్రంలో ఉందా, లేదా నీచ స్థితి పొందిందా, లేదా శత్రు క్షేత్రంలో ఉందా, ఇవన్నీ మనం చార్ట్ లో చూసుకోవాలి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఏదన్నా గ్రహము ఇక్కడ దీంట్లో శుక్రుడు, ఈ శుక్రుడు తన సొంత క్షేత్రంలో ఉన్నాడు. ఇది మనం రాసుకోవాలి. ఎట్లా అంటే శుక్రుడికి ఈ వృషభము, ఈ నేను మౌస్ పెట్టాను, ఇది తుల. ఈ వృషభము, ఈ వృషభము ఈ తుల, ఈ రెండు కూడా శుక్రుడికి సొంత క్షేత్రాలు. అంటే శుక్రుడు తన సొంత క్షేత్రం అయినటువంటి వృషభంలో ఉన్నాడు. అప్పుడు శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల బలం పెరుగుద్ది. కానీ శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పి అందుకని మీరు ఇవన్నీ రాసేటప్పుడు పేపర్ మీద రాసుకోవాలి. మీరు ఏం రాసుకోవాలి? శుక్రుడు అబ్బాయి స్థితిలో ఎక్కడని చెప్పాను నేను, ఇదిగో 5 డిగ్రీలు అంటే బాల్య స్థితిలో ఉన్నాడు. మీరు రాసుకోవాలి. ఈ శుక్రగ్రహం బలం తీయాలి మనం. ఎంత బలంగా ఉంటాడు శుక్రుడు? బాల్య స్థితిలో ఉన్నాడు, ఇది ఒక మైనస్ పాయింట్. రెండోది, శుక్రుడు ఇక్కడ వచ్చేసి మనకి చార్ట్ లో సొంత రాశిలో ఉన్నాడు. అయినా కూడా శుక్రుడు సొంత రాశిలో ఉన్నా కూడా బాల్య స్థితిలో ఉన్నాడు. అంటే గ్రహం ఇంకా డెవలప్ కాలేదు ఈ అబ్బాయి పుట్టే టయానికి. సో ఇవన్నీ మీరు రాసుకోవాలి. ఈ రాసుకుంటే మీకు ఏమవుద్ది అంటే ఆ టైంలో మీరు గ్రహ బలాలు తీసేటప్పుడు ప్లస్లు ఏంటివి, ఆ గ్రహం ఎంత ప్లస్ లో ఉంది, ఎంత మైనస్ లో ఉంది, ఇవన్నీ మనం చూడొచ్చు. రెండోది వచ్చేసి, ఇప్పుడు నేనేం చెప్పాను, శుక్రుడు గురించి చెప్పాను. శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు ఒక పాయింట్, సొంత క్షేత్రంలో ఉన్నాడు ఒక పాయింట్ వృషభంలో. తర్వాత అది ఏ స్థానంలో ఉంది అది చాలా ఇంపార్టెంట్. దుస్థానంలో ఉందా? 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అంటారు. ఇప్పుడు ఇది 6వ స్థానంలో ఉంది శుక్రుడు. అర్థమైందా? ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో దుస్థానాలు 6, 8, 12 స్థానాలు మంచివి కాదు అంటారు. అవన్నీ కూడా ఆపదలు, పోతే రుణాలు, అప్పులు, బాధలు, వీటన్నిటిని ఈ 6, 8, 12 స్థానాలు మనకి రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఇక్కడ లగ్నం ధనుర్లగ్నం నుంచి ఇది 6వ స్థానం. ఎందుకు మీరు లెక్కేస్తే ఇక్కడనే 1, 2, 3, 4, 5, 6. అంటే ఈ వృషభ స్థానం, వృషభ రాశి స్థానం 6వ స్థానం. అంటే ఈ శుక్రుడు దేంట్లో ఉన్నాడు? 6వ స్థానం. అంటే అది దుస్థానం. సో అప్పుడు నేను శుక్రుడి బలం లెక్కేసేటప్పుడు ఎలా లెక్కేస్తాను? శుక్రుడు బాల్య స్థితిలో ఉన్నాడు, శుక్రుడు సొంత రాశిలో ఉన్న గ్రహం బాగా డెవలప్ కాలేదు, దుస్థానంలో ఉన్నాడు. ఇలా చూసేసి అంతా కూడా లెక్కేసిన తర్వాత నేను ఆ గ్రహ బలాన్ని చూస్తాను. అది ఎవరైనా జ్యోతిష్యం ఎన్ని చూడకుండా కేవలం ఎలిక పిల్లయింది, పాము ముంగిస అయింది, ఈ రకంగా ఈ చార్ట్ నేను ఇప్పుడు 3 గంటలు చెప్పాలి. ఈ ఇద్దరు చార్ట్ చూస్తే 3 గంటలు పడుతుంది. ఇంకా ఎక్కువే పడుతుంది ఏమో చెప్పలేను. అది జ్యోతిష్యం అంటే. అంతేకాని ఎలిక పిల్లి పాము ముంగీస రాసులు కలవలేదు, ఇదంతా ఏంటంటే పెద్ద తలకాయ నొప్పి. అది మీరే తెలుసుకోండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్తే అది అన్ని అడగాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి వివాహంలో మనం ముఖ్యంగా చార్ట్లో ఎన్ని గ్రహాలు చూస్తాం మనం, ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి చార్ట్లో కుజ, శుక్ర, గురు, ఈ 3 గ్రహాలు చాలా ఇంపార్టెంట్ గా చూస్తారు వివాహానికి. ఎందుకు అంటే ఒక్కొక్క గ్రహం నేను చెప్తాను. కుజుడిని ఎందుకు చూస్తారు అంటే, కుజుడు అంటేనే కోపం. ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, కోపతాపాలు లేకుండా ఆ కుటుంబం అన్యోన్యంగా జరగాలి అంటే కుజగ్రహ అనుగ్రహం ఉండాలి అంటారు. ఈ కుజుడి వల్ల వీళ్ళ మధ్యన కోపతాపాలు లేకుండా ఉండాలి అంటే కుజుడి అనుగ్రహం కావాలి. అందుకని కుజ గ్రహాన్ని చూస్తారు. రెండోది, శుక్రుడు అంటే ఇద్దరి మధ్యన ప్రేమ, అనురాగం, అన్యోన్యత, ఇవన్నీ కూడా మీకు జ్యోతిష్యంలో ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో, బృహత్పరాశర శతకం కానీ, సర్వార్థ చంద్రిక కానీ, వీటన్నిటిలో ఎన్ని రాసి ఉంటారు. కుజ, గురు, శుక్ర, ఈ 3 గ్రహాలు.
శుక్రుడు వీళ్ళ మధ్యన అన్యోన్యత, ప్రేమ, అనురాగం ఇవన్నీ ఉండడానికి శుక్రుడు కారకుడు. గురువుని ఎందుకు చూస్తారంటే వివాహ జ్యోతిష్యంలో ఇద్దరి మధ్యన సంతానోత్పత్తి కానీ, వీళ్ళ మధ్యన ఆయు ఆయు అంటే మీకు తెలిసి ఉంటుంది, ఆయు అని. ఓకే, ఇంగ్లీష్లో లోంజివిటీ అంటారు. మనకి వయస్సు, ఏజ్. ఓకే, ఆయు. దానికి గురు కారక. అందుకని ఈ మూడు గ్రహాలని ఇద్దరి చాట్లలో చూస్తారు. అయితే నాకు కొంతమంది ఈ మధ్య ఏం చెప్పారు అంటే, సార్ ఎవరో నాకు చెప్పారు మా అమ్మాయి చాట్లో గురుబలం తగ్గింది అంటే, ఈ మూడు గ్రహాలలో ఒక చాట్లో కొంచెం తగ్గింది అంటే ఇంకో చాట్లో ఉంటే బాగుంటే సరిపోద్ది, భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఇక్కడ ఇక్కడ కూడా మిమ్మల్ని భయపెట్టేయచ్చు. ఏమంటారు, అబ్బాయి చాట్లో శుక్రుడు చాలా వీక్ గా ఉన్నాడు అనొచ్చు, కానీ అమ్మాయి చాట్లో ఉంది కదా బ్యాలెన్స్, అందుకనే వివాహం బ్యాలెన్స్ అన్నమాట. అర్థమవుతుందా? ఈ మూడు గ్రహాలు ఇద్దరి చాటుల్లో చూడాలి. అప్పుడు ఈ ఈ మూడు గ్రహాల బలాబలాలు లెక్కేసేటప్పుడు గ్రహము నేను చెప్పినట్టుగా అది ఫస్ట్ రాసుకోవాలి. ఆ గ్రహము చాట్లో డిగ్రీల్లోకి వెళ్ళేసి ఆ గ్రహము ఇక్కడ వక్రీభవించిందా, లేదు ఆ గ్రహము కంబస్ట్ అయిందా, సూర్యుడికి దగ్గరగా వచ్చిందా అంటే అస్తంగత్వం ఆ రాస్తారు. పోతే ఆ గ్రహాలు ఈ చాట్లో చూసి ఈ 25 డిగ్రీల తర్వాత ఉంటే అది మృత స్థితి పొందిందని, 5 డిగ్రీల లోపు ఉంటే అది బాల్య స్థితిలో ఈ రాసుకోవాలి. పోతే ఇప్పుడు చూడండి, అమ్మాయి అమ్మాయి దాంట్లో ఏమున్నాయి, అమ్మాయిలో బుధుడు కన్యా రాశిలో 3 డిగ్రీల 55 నిమిషాల్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, బుధుడు కన్యా రాశిలో బాల్య స్థితిలో ఉన్నాడు. అంటే ఈ గ్రహము బాల్య స్థితిలో పెద్ద రిజల్ట్ ఇవ్వదు. తర్వాత ఇది మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా అని చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఆ పోతే ఇంకా ఏ గ్రహము కూడా బాల్య స్థితిలో లేదు, మృత స్థితిలో ఏమి లేదు. అన్ని 24, 25, 26 డిగ్రీల్లో ఉంటే ఆ గ్రహం మృత స్థితిలో ఉందని మనం లెక్కేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే మనం చెప్పాల్సిలో ఇద్దరికి ఈ మూడు గ్రహాలు చూసిన తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే 7, 8 స్థాన అధిపతులు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి లగ్నం కుండలిలో ఈ ధనుర్లగ్నం లా రాసిన దానికి 7వ స్థానం అంటే మిథునం. ఓకే, మిథునంలో సూర్యుడు ఉన్నాడు. అంటే ఇది 7వ స్థానం అవుద్ది. మీరు లగ్న లాకాన్ని నుంచి మీరు లా పెట్టుకోవచ్చు, స్టార్లు వేసారు కదా, 2 స్టార్లు 3 స్టార్లు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అది లగ్నం అంటే లా అంటే లగ్నం, 2 స్టార్లు వేసారు మీ ఇష్టం కోసం, 2 లైన్లు రాసుకున్నారు, మూడు లైన్లు రాసుకున్నారు, అది గుర్తింపు అనమాట. సరే, అక్కడి నుంచి 7వ స్థాన అధిపతి ఎంత బలంగా ఉన్నాడు చూడాలి. ఎందుకంటే 7వ స్థానం అంటే వివాహ స్థానం. ఎక్కడైతే నేను ఈ సూర్యుడు మార్క్ పెట్టాను చూడండి, మార్క్ అంటే కొంచెం నేను ఇంకా జూమ్ చేయాలి అంటే చేస్తాను. ఇది జూమ్ చేశాను, ఇంకొంచెం జూమ్ చేస్తాను. సరే, ఇప్పుడు ఎక్కడైతే ఈ మార్క్ పెట్టానో అంటే సూర్యుడు, ఇది 7వ స్థానం, అది మిథున రాశి. ఈ మిథున రాశి అధిపతి ఎవరు, బుధుడు. బుధుడు ఎంత బలంగా ఉన్నాడో ఈ చార్ట్ లో చూడ. ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యరాశిలో ఉన్నాడు. చంద్రరాశిలో ఉన్నాడు. ఓకే, ఇది కర్కాటకం అంటారు, చంద్రరాశి. సో 7వ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూడాలి. అంటే ఇది 4వ గ్రహం. కుజ గురు శుక్రులు కాకుండా 7వ స్థానాధిపతి, భావం అన్నా, స్థానం అన్నా, గృహం అన్నా ఇవన్నీ కూడా ఒక్కటే. స్థానం అన్నా, భావం అన్నా, పొజిషన్ అన్నా, గృహం అన్నా ఇవన్నీ కూడా ఒక్కటే. ఈ 7వ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూసుకోవాలి. దీన్ని సప్తమ స్థానం అంటారు, దీన్నే వివాహ స్థానం అంటారు, కలత్ర స్థానం అని కూడా అంటారు. 8వ స్థానం. నెక్స్ట్ 8వ స్థానం ఇక్కడ ఎక్కడ మౌస్ పెట్టాను, ఇది కర్కాటక రాశి. ఈ 8వ స్థానం అధిపతి ఎవరు, చంద్రుడు. ఎంత బలంగా ఉన్నాడో అప్పటికి ఎన్ని గ్రహాలు చూసాం మనం, ఇద్దరు చాటులో, అబ్బాయి చాటైనా అమ్మాయి చాటైనా. కుజ గురు శుక్రులు కంపల్సరిగా ఇద్దరు చాటులో ఎంత బలంగా ఉన్నాడో చూడాలి. 7వ స్థానం అధిపతి 8వ చాటుకి లగ్నాన్ని బట్టి మారతాయి. ఉదాహరణకి అబ్బాయి లగ్న కుండల్లో ధనుర్లగ్నానికి 7వ స్థానం మిథునాధిపతి ఎవరు, బుధుడు. కానీ ఇక్కడ అమ్మాయి చాట్లో లగ్నం మేష లగ్నం, మేష లగ్నాధిపతి కుజుడు. కానీ దీనికి 7వ స్థానం ఇక్కడ ఖాళీగా ఉంది, నేను మౌస్ పెట్టాను. ఇది తులారాశి, 7వ స్థానం. తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక్కడ 7వ స్థానం, అబ్బాయికి 7వ స్థానాధిపతి బుధుడు. కానీ అక్కడ ఆ 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, స్థితి అయి ఉన్నాడు. కానీ 7వ స్థానాధిపతి
బుధుడు. అష్టమ స్థానాధిపతి అబ్బాయికి చంద్రుడు. కానీ అమ్మాయికి లగ్నాన్ని బట్టి, మేష లగ్నాన్ని బట్టి సప్తమ స్థానము అంటే, మౌస్ పెట్టాను నేను, 7 అని రాసింది ఇక్కడ, అది సప్తమ స్థానం. సప్తమ స్థానం అంటే తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. అంటే ఈ అమ్మాయి చాటులో 7వ స్థానాధిపతి శుక్రుడు. ఓకే, సప్తమ స్థానం. మళ్ళీ అష్టమ స్థానం వృశ్చికం, కుజుడు. అంటే అమ్మాయి చాట్లో మనము కుజ శుక్ర గురులు కాకుండా 7 8 భావం అన్నా, రాశి అన్నా, పోతే పొజిషన్ అన్నా, హౌస్ అన్నా, అన్నీ ఒకటే పేర్లు. ఎక్కువ భావాలు భావాలు అంటారు, లేకపోతే స్థానాలు అంటారు. సో ఈ 5 గ్రహాలు ఇద్దరి చాటుల్లో చూడాలి. వాటి బలాబలాలు ఫస్ట్. అష్టగుణ కూటమికి అసలు వెళ్ళకూడదు. ఓకే, అష్టగుణ కూటమికి అసలు వెళ్ళకూడదు. ఫస్ట్ మనము చాట్లో, అబ్బాయి అమ్మాయి చాట్లో ఈ 3 గ్రహాలు కాకుండా, కుజ గురు శుక్రులు కాకుండా సప్తమ అష్టమ 7వ స్థానం 8వ స్థాన అధిపతులు ఎంత బలంగా ఉన్నారో చాట్లో చూడాలి. తర్వాత అమ్మాయి చాట్లో వివాహ జ్యోతిష్యం అయినప్పుడు సర్వార్థ చంద్రికలో క్లియర్ గా రాసి ఉంది ఏంటంటే ఇంకొన్ని గ్రహాలు చూడాలి, అమ్మాయి చాట్లో చూడాలి. ఎందు అంటే వివాహం అంటే అబ్బాయితో పాటు అత్త మామ అట్లా ఉంటారు కాబట్టి, అమ్మాయి చాట్లో సపరేట్ గా మామ అంటే రవి అని, సూర్యుడని, అత్త అంటే శుక్రుడు అని, భర్త అంటే అమ్మాయికి 7వ స్థానాధిపతి. ఇప్పుడు అమ్మాయి లగ్న కుండల్లో 7వ స్థానం అంటే మనకి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. అంటే సప్తమ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి భర్త. ఓకే, శుక్రుడు. ఓకే, అమ్మాయి మనస్సు అంటే చంద్రుడు. ఓకే, ఇట్లా లగ్నము, లగ్నాధిపతి. లగ్నం అంటే ఇప్పుడు లగ్నం ఏంటిది, ఇది మేష లగ్నం, అధిపతి కుజుడు. ఓకే, ఇట్లా అమ్మాయి చాట్లో కొన్ని స్పెషల్గా కుటుంబంలో సభ్యులు, పరివారంలో ఉన్నటువంటి అత్త మామ, వీళ్ళకి ఇలా గ్రహాలు 3 4 అంటే అత్త మామ, అమ్మాయి మనస్సు అంటే చంద్రుడు, ఇట్లా గ్రహాలు చూడాలి. ఈ భావ వీటిని ఏమన్నారు, గ్రహ బలాలు అన్నారు. అలా చూడకుండా ఇంకా ఈ ఈ క్లాసు ఒక వివాహానికి చూసేటప్పుడు ఎంత 3 గంటలు పట్టుద్దో, 4 గంటలు పడుతుందో, అది ఎట్లా మీరు ఈ వివాహాలని, నాకు తెలియదు ఇంత దారుణంగా వివాహాలు. ఆ ఎలిక పిల్లి అయింది, పాము ముంగేసి అయింది, ఆవు పులి అయింది, ఇది చెప్పేసి వివాహాలు చెడగొట్టేస్తే ఇది ఎంత న్యాయం? ఎంత చూడాలి? మీరే వింటా ఉన్నారు, ఈ రికార్డ్ అవుతుంది, నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చూస్తా ఉండండి ఎట్లా ఉంటుందో. ఆ తర్వాత ఇప్పుడు ఇంతవరకు బలాబలాలు, ఈ గ్రహ బలాల్లోనే నేను ఉన్నాను, ఇంకా భావబలాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక గ్రహం లెక్కేసేటప్పుడు అది అంటే వక్రీభవించిందా, రెట్రోగ్రేడ్ అన్నాను. సూర్యుడికి దగ్గరగా వచ్చిందా, అస్తంగత్వం. లేదు అంటే అది ఉచ్చ స్థితి పొందిందా, నీచ స్థితిలో ఉందా, సొంత క్షేత్రంలో ఉందా, ఇవన్నీ చూడాలి. నేను శత్రుక్షేత్రంలో ఉంటే ఏమి జరుగుద్ది అంటే ఆ గ్రహానికి వెయిట్ తగ్గుద్ది అనమాట. ఆ గ్రహానికి వెయిట్ తగ్గుతుంది. నేను మీకు చూపిస్తాను ఒక చార్ట్లో. ఇప్పుడు మీకేమొస్తుందంటే ఏ ఏ గ్రహం మిత్రక్షేత్రంలో ఉంది, ఏ గ్రహము శత్రుక్షేత్రంలో ఉంది అన్నది, దానివల్ల మీకేమవుతుంది. ఈ అబ్బాయికి నేను చెప్పిన ప్రకారం ఇది లగ్నం ధనుర్లగ్నము. ఇందులో ఉన్న గ్రహాలు ఏ ఏ గ్రహము మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, మనకి కుజ గురు శుక్రులు. కుజుడు ఎక్కడ ఉన్నాడు, 9వ స్థానంలో ఉన్నాడు. ఓకే, 9వ స్థానం అంటే ఏంటిది, ఇది 9వ స్థానం అంటే సింహరాశి. సింహరాశి కుజుడికి మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, అది ఇట్లా మీకు ఏమొస్తుంది, ఈ పేపర్ మీద రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాల్సి వస్తుంది అంటే, మీరు రాసుకోలేదు అంటే మీరు రాసేటప్పుడు గ్రహాల బలాలు మీరు తేల్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, సూర్యుడు వచ్చేసి మిత్రక్షేత్రంలో కుజుడు. ఓకే, కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు అంటే, అది 9వ స్థానం అంటే సింహరాశి కుజుడికి మిత్రక్షేత్రం. ఓకే,
కానీ కుజుడు యువ స్థితిలో ఉన్నాడు. ఓకే, బుధుడు వచ్చేసి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఏ గ్రహం అయితే శత్రుక్షేత్రంలో ఉంటుందో ఆ గ్రహము ప్రభావం చాలా తక్కువ ఇస్తుంది. ఏ గ్రహం అయితే స్వక్షేత్రంలో ఉంటుందో అది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఏ గ్రహం అయితే నీచ నీచ రాశిలో ఉంటుందో అది గ్రహము రిజల్ట్ బాగా ఉండదు. గ్రహ బలాల్లో మిత్రక్షేత్రంలో బాగుంటుంది. శత్రుక్షేత్రం వచ్చినప్పుడు అంటే కుజు మనకి గురుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఈ గ్రహాలు రిజల్ట్ బాగుండదు. అంటే ఇది ఒక పాయింట్. ఈ రకంగా అదే బుధ గ్రహం సపోజ్ ఇదే బుధ గ్రహము శత్రుక్షేత్రంలో ఉంది, వక్రీభవించింది, పోతే బాల్య స్థితిలో ఉంది, ఇవన్నీ మైనస్ పాయింట్లు అవుతాయి. ఇవన్నీ మీకు మైనస్ పాయింట్. శత్రుక్షేత్రంలో ఉంది, బాల్య స్థితిలో ఉంది, మృత స్థితిలో బాల్య స్థితిలో ఉంది, లేదు ఇంకా మైనస్ అవ్వాలంటే వక్రీభవించింది, నీచ స్థితిలో ఉంది, అంటే అవన్నీ కూడా మైనస్ పాయింట్లు అవుతాయి. ప్లస్ అంటే ఏంది, అది మిత్రక్షేత్రంలో ఉంది, అది ఆ మంచి అంటే ఏ స్థానంలో ఉంది అంటే దుస్థానాలు 6, 8, 12లో స్థితిగా లేదు, మిత్రక్షేత్రంలో ఉంది, ఆ గ్రహము ఉచ్చ స్థితి పొందింది, సొంత క్షేత్రంలో ఉంది. ఇట్లా తర్వాత గ్రహాల్లో మళ్ళీ మనం ఒక గ్రహము ఇంకో గ్రహానికి ఆస్పెక్ట్స్ అంటారు. వాటిని ఏమంటారంటే గ్రహ ఆస్పెక్ట్స్. అంటే ఏంటి ఆస్పెక్ట్స్ అంటే గ్రహ వీక్షణలు. ఒక గ్రహము ఇంకొక గ్రహాన్ని ఏ వీక్షణ, శుభ వీక్షణ, అశుభ వీక్షణ, గ్రహ బలాల్లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఒక గ్రహము ఇంకో గ్రహాన్ని ఎలా వీక్షిస్తుంది, అది శుభ వీక్షణ అశుభ వీక్షణ అనేది ఎట్లా కనుక్కుంటారు అంటే లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు అని రెండు కేటగిరీ ఇస్తారు. అంటే లగ్నం బట్టి శుభగ్రహాలు జనరల్ గా వచ్చేసి గురు శుక్ర బుధులు శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు అంటారు. ఈ ఇంగ్లీష్ లో న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్స్ అంటారు. అంటే గురుడు శుక్రుడు బుధుడు, అంటే గురు శుక్రుల ఆచార్యులు, బుధుడు వచ్చేసి ఈ మూడు గ్రహాలు న్యాచురల్ బెనిఫిక్స్ అంటే సహజ శుభగ్రహాలు అంటారు. చంద్రుడి స్థితి ఏమవుతుంది అంటే శుక్లపక్ష చంద్రుడిని శుభుడు అంటారు, కృష్ణపక్షము బహుళపక్ష చంద్రుణ్ణి అశుభ గ్రహము అంటారు అన్నమాట. అయితే లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు మారతాయి. ఉదాహరణకి ఈ లగ్నం ఉంది, ఈ ధనుర్లగ్నానికి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారంటే కోణాలు అంటారు. 1, 5, 9 కేంద్రాలు అంటే 1, 4, 7, 10. ఈ కేంద్ర కోణాలలో ఉన్న గ్రహాలు శుభగ్రహాలు అవుతాయి అని జ్యోతిష్ శాస్త్రంలో, వేదిక జ్యోతిష్ శాస్త్రం క్లియర్ గా రాసి ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ లగ్నం ధనుర్లగ్నానికి శుభగ్రహాలు ఏం తీస్తారు, 1 అంటే గురువు. ఎవరు ధనుర్లగ్న ఈ లగ్నానికి అధిపతి ఎవరు, గురువు. నెక్స్ట్ 5 అంటే మేషము, మేషానికి అధిపతి కుజుడు. ఈ మేషరాశికి అధిపతి మౌస్ నేను పెట్టాను ఎక్కడైతే, ఈ మేషరాశి ఈ ఇక్కడ పెట్టిన నేను మౌస్ పెట్టిన దానికి మేషరాశికి అధిపతి కుజుడు. అంటే ఈ ధనుర్లగ్నానికి గురువు శుభగ్రహం అవుద్ది, కుజుడు శుభగ్రహం. 9, 9 అంటే ఇక్కడ ఏది సింహరాశి, ఎక్కడైతే మౌస్ కుజుడు ఎక్కడైతే స్థితి అయి ఉన్నాడో ఈ సింహరాశి కుజుడికి, ఇది ఇక్కడ సింహరాశి అధిపతి ఎవరు, రవి, సూర్యుడు. అప్పుడు కుజు ఇక్కడ గురువు కుజుడు సూర్యుడు ఈ మూడు గ్రహాలు ఈ ధనుర్లగ్నానికి శుభగ్రహాలు అవుతాయి. అంటే దీన్ని అంటే లగ్నాన్ని బట్టి శుభగ్రహాలు పాపగ్రహాలు. ఇది జ్యోతిష్యం అంటే వీళ్ళు ఏదో పెద్ద విషయం అయితే మీరు ఎలిక పిల్లయింది, మీరు మాకు చెప్పండి, వివాహం చూసి అది పాము ఎలికైతే మా వాళ్ళు చెప్పారు ఎలిక పిల్లయింది వద్దన్నారు, మీరు ఒక్క మాటలో చెప్పేస్తే అది వివాహం చెప్పాలి, ఎస్ ఆర్ నో అంటే ఎట కుదురుద్ది, అది ఎంత చెప్పాలి జ్యోతిష్యం అంటే ఇద్దరు చాట్లు ఎంత చూడాలి. ఆ మీరు ఎలిక పిల్లి అయిందో పాము ముంగిస అయిందో ఆయన చెప్పాడు సార్ మీరు చూసే చెప్పామంటే అసలు కుదరదు. అది చాట్లో ఎన్నో విషయాలు గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు ఇవన్నీ చూడాలి మనం. ఆ గ్రహము సొంత క్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, నీచ స్థితి పొందిందా, ఆ గ్రహం ఉచ్చ స్థితి పొందిందా, ఆ ఆ గ్రహము శుభగ్రహాల చేత చూడబడుతుందా, అట్లా మీకు ఇట్నంటారు గ్రహ ఆస్పెక్ట్స్ అంటారు. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రహ బలాలు మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తారు అంటే భావ బలాలు.
వివాహానికి ఏ ఏ భావాలు చూస్తారు? ముఖ్యంగా ఇద్దరు అమ్మాయి చాటులు అబ్బాయి చాటుల్లో ఇద్దరికి కూడా, అమ్మాయిదైనా అబ్బాయిదైనా కూడా రెండో స్థానం, రెండో భావము, ఐదో భావము, 7, 8. ఓకే, ఈ భావాలు చూస్తారు. రెండు ఎందుకు చూస్తారు? రెండు అంటే కుటుంబ స్థానం, ధనస్థానం. 5 అంటే పుత్రస్థానం, పుత్రభావము. 7 అంటే వివాహ స్థానం, కలత్ర స్థానం, అదే భార్య స్థానం భర్త స్థానం. పోతే 8 ఆయుస్థానం, మాంగళ్య స్థానం అంటే ఆయుస్థానం. ఇవి, ఈ భావాలు ఎంత బలంగా ఉన్నాయా అన్నది వేదిక జ్యోతిష్యంలో, పరాశర మహాముని చెప్పిన వేదిక జ్యోతిష్యంలో ఈ భావాలు ఇద్దరి చాట్లో చూడాలి. ఇద్దరి చాట్లో చూడాలి. చాట్ పక్కన వేసేసి ఇద్దరి చాట్లో చూడాలి. ఓకే, ఒకరి చాటుల్లో చూస్తామంటే కుదరదు, ఇద్దరి చాటుల్లో చూడాలి. రెండు చాట్లు పక్క పక్కన వేసేసి, రెండు చాట్లు పక్క పక్కన పెట్టుకొని చూడాలి. ఇది ఓకే, ఇట్లా పక్క పక్కన పెట్టుకొని రెండు చాటుల్లో కూడా భావ బలాలు చూడాలి. ఇప్పుడు అబ్బాయికి రెండో భావం అంటే లగ్నం నుంచి రెండో భావం అంటే ఏంది? ఈ మకర మకర రాశి రెండో భావం అంటే. నెక్స్ట్ 5 అంటే ఈ మేష రాశి పుత్రస్థానం. రెండు, అబ్బాయి లగ్నం నుంచి రెండో స్థానం అంటే ఇది. ఈ స్థానాన్ని ఏమంటారు? ధనస్థానం, మకర రాశి. 5 అంటే లెక్క పెడితే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5. 5 అంటే మేషరాశి ధన, ఇది వచ్చేసి పుత్ర పుత్రస్థానం. 7 మిథున రాశి, ఏడో భావం. ఏడో భావం అంటారు అంటే కలత్ర స్థానం. 8 చంద్రరాశి, కర్కాటక రాశి, ఆయుస్థానం. ఇట్లా 2, 5, 7, 8 భావాలు ఇద్దరి చాటుల్లో చూడాలి ఎంత బలంగా ఉన్నాయి. అమ్మాయి చాట్లో లగ్నం ఏంటిది? మేష లగ్నం. మేష లగ్నం నుంచి రెండో స్థానం అంటే వృషభ రాశి. ఇది రెండో స్థానం, ధనస్థానం. దీన్ని కుటుంబ స్థానం అంటారు. నెక్స్ట్ 5 అంటే సింహరాశి. 5 సింహరాశి, ఇది వచ్చేసి పుత్రస్థానం వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ 7. 7 అంటే ఈ మన తులారాశి. తులారాశి వచ్చేసి ఈ అమ్మాయికి కలత్ర స్థానం అంటే వివాహ స్థానం. ఓకే, వివాహ స్థానం. 8 వృశ్చిక రాశి. 8 అంటే ఆయుస్థానం. ఇట్లా ఈ భావ బలాలు చూడాలి. భావ బలాలు చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇద్దరి చాటుల్లో వాళ్ళు చూడాల్సింది, ఇంకా ముందుకెళ్ళి దోషాలు చూడాలి. దోషాల్లో ఏమేమి దోషాలు ఉంటాయి అంటే రజ్జు దోషమని, స్త్రీ దీర్ఘ. ఇప్పుడు వర్ణకూటమిలో ఆ 8 కూటములు కాకుండా, ఆ 8 కూటలు ఏం చూస్తారు? వర్ణకూటమి, వశికూటమి, తారాకూటమి, యోని కూటమి, గ్రహమైత్రి, గణకూటమి, రాశి నాడి. ఈ కాకుండా వేద నక్షత్రాలు, ఆ రెండు అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు వేద నక్షత్రాలు అవుతున్నాయా? అయితే ఒకవేళ అయితే ఒక కారణం చేత ఆపకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి. ఎన్నో చూడాలి. నేను ఎన్ని చెప్తాను, ఇన్ని చూసేసి ఫైనల్ గా ఒకవేళ అమ్మాయి అబ్బాయి నక్షత్ర వేద నక్షత్ర